మనం చాలాసార్లు ఎదుటి వ్యక్తిని తక్కువగా చూస్తాం, తోలనాడతాం. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తిని తక్కువగా మనం చూడకూడదు. చాలాసార్లు మనం ఒక పదం వాడతాం, యూజ్లెస్ అని. పనికి మాలిన వాడని మనం మాట్లాడతాం. ఒక్కోసారి మనం కారణం లేకుండా నిర్హేతుకముగా ఎవరిని అలా ఎంచకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. అసలు ఏమో తెలియదు కదా, దేవుడు ఆ వ్యక్తిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు కదా. ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు తన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో మనకు తెలియనప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాం? యెఫ్తా జీవితం, ఒక బాధితుడు దేవుని చేతిలో మలచబడిన నాయకుడు అయ్యాడు ఆయన. చూసారా? ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం. Sometimes God will change your circle. Sometimes God will change your circle to change your life. ఒక్కొక్కసారి దేవుడు మనమున్న పరిధిని మారుస్తాడు. ఇంకొక విషయం తెలుసుకోవాలి, చెదరగొడతాడు ఆయన మనల్ని. ఎందుకో తెలుసా? ఇన్ ఆర్డర్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చాలి అని దేవుడు ఇష్టపడతాడు. అది మనకు తెలియదు. చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటంటే వాయ్, ఎందుకు ఇలా జరిగింది? దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడని అర్థం. మన జ్ఞానం చాలా తక్కువ, మన తెలివి చాలా తక్కువ, మనకు చాలాసార్లు అర్థం కాదు. మీకు ఒక చిన్న సన్నివేశాన్ని మీ దృష్టి తీసుకొస్తాను. పక్షులన్నిటికన్నా పక్షిరాజు అంటాం, అంటే పక్షులకే రాజు అది కదా. గ్రద్ద, ఈగలు అంటాం మనం. అన్నిటికన్నా ఎక్కువ ఎగిరేది ఏంటది? గద్ద. గద్ద తన బిడ్డల్ని ఎత్తైన స్థలంలో గూడు కట్టి పెడుతుంది. అక్కడ ఎంత ఎత్తు అంటే ఇంకా ఏ శత్రువు ఆ గూడును చేరలేనంత ఎత్తులో గ్రద్ద తన గూడును పెడుతుంది. బిడ్డల్ని జాగ్రత్తగా, పక్షిరాజు అంత జాగ్రత్త మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పక్షిరాజు గద్ద తన బిడ్డల్ని అంత ఎత్తులో పెడుతుంది. ఆ బిడ్డకు కావాల్సిన ఆహారం, ఆ బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పక్షిరాజు అందిస్తూనే ఉంటుంది. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో తల్లి ఏం చేస్తుంది తెలుసా? గూడులో బిడ్డలు ఉంటాయే, గూడును చెదరగొడుతుంది. అసలు ఆ గూడు కట్టడానికి ఆ తల్లి ఎంత శ్రమ పడిద్దో తెలుసా? ఎత్తైన స్థలంలో గూడు కట్టి తన బిడ్డల్ని భద్రంగా ఉంచడానికి ఆ పక్షిరాజు పడే పాట్లు అన్నీ ఇన్ని కాదు. ఒక్కొక్క పుల్ల సమకూర్చుకుని అక్కడ గూడు కట్టాలి. అదే తల్లి లోన బిడ్డుండగా ఆ బిడ్డను పోషించి 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 ఒక దినాన సమయం వచ్చినప్పుడు ఆ గూడును చెదరగొడుతుంది. గూడును చెదిరినప్పుడు లోనున్నే బిడ్డ, గూడు ఉండదు కదా, బిడ్డ ఏమైద్ది? పడిపోతుంది. మరి గూడు చెదిరినప్పుడు బిడ్డ లోన పడిపోదా? బిడ్డ కింద పడుతుంది. గూడు చెదరగొడుతున్నప్పుడు బిడ్డ కేకలేస్తుంది, అరుస్తుంది, అల్లాడుతుంది, తల్లిని ప్రశ్నిస్తుంది, నీవు గూడు ఎందుకు చెదరగొడుతున్నావు? ఇంకా బిడ్డ యొక్క ఆర్తనాదాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, కానీ తల్లి ఏం మాట్లాడదు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. చెదరగొడతానే ఉంటుంది. ఎప్పటిదాకంటే ఆ గూళ్ళ నుంచి బిడ్డ కింద పడిపోయే పరిస్థితి వచ్చేదాకా. అక్కడ నుండి గూడు చెదిరినప్పుడు, బిడ్డ పడిపోతున్నప్పుడు తల్లి వదిలిపెట్టదు. ఆ గూడులో నుండి బిడ్డ పడిపోతున్నప్పుడు తల్లి ఏం చేస్తే తెలుసు? చూస్తూ ఉంటుంది. ఇక కిందకు బిడ్డ పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు
ఆ తల్లి వేగముగా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది పక్షిరాజంతా వేగము అని, వేగముగా కిందకొచ్చి రెక్కల మీద బిడ్డను ఎక్కించుకొని ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళి, ఇంతకుముందు గూడు ఉంది కదా, గూడు కన్నా పైకి తీసుకెళ్ళి బిడ్డను వదిలేసిద్ది. మళ్ళీ బిడ్డ కేకలు, ఆర్తనాదాలు. బిడ్డ పడిపోతున్న సమయంలో మళ్ళీ తల్లి వస్తుంది, బిడ్డను ఎక్కించుకుంటుంది, మళ్ళీ పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ వదిలేస్తుంది. ఎప్పటిదాకా తెలుసా? బిడ్డ తనకు రెక్కలు ఉన్నాయి, బిడ్డ పడిపోయే క్రమంలో తనకు రెక్కలు ఎన్ని మొదట తెలుసుకోవాలి. 2, రెక్కలు చాపాలని తెలుసుకోవాలి. 3, నేను ఎగరగలనని తెలుసుకోవాలి. అది రెక్కలు చాపి ఎగిరేదాకా, తన తల్లి కన్నా గొప్ప ఎత్తుకు ఎగిరేదాకా తల్లి బిడ్డకు శిక్షణ ఇస్తుంది. ఒకవేళ బిడ్డను కాపాడదామని అదే గూడులో బిడ్డనుంచితే అది ఎప్పటికీ అన్నడు ఎగరలేదు. గూడు చెదరగొట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? తన బిడ్డ తనకన్నా ఎత్తైన స్థలానికి ఎగరాలని. దీనిలో మొట్టమొదటి జరగాల్సింది ఏంటంటే గూడు చెదరగొట్టడం. చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటి? గూడు చెదిరిన వేళ, కృంగిన వేళ, దుఃఖపడిన వేళ, బాధితులుగా మారిన వేళ ఏం చేయాలంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అర్థం కావు, ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు, గమనించలేం, తెలుసుకోలేం, జ్ఞానం లేదు మనకి. కారణం ఉంది. నువ్వు ఎన్నిక లేని వాడివైతే బలమైన జనం కాబోతున్నావు. నీవు లెక్కలోనికి తీసుకురాబడిన వ్యక్తివైతే ఇక నుంచి నువ్వు లేని లెక్కలు ముగించబడవు. నీవు తృణీకరించబడిన వ్యక్తివైతే ఎన్నిక చేయబడుతున్నావు. ఒకవేళ త్రోసివేసి తీసివేసిన తృణీకరించబడిన రాయివైతే మూలకు తీసుకురాబడుతున్నావు. ఇదే ఈ బాధితులు విజేతగా మారాడు. ఈ బాధితుడు కృంగిపోలేదు, విసిగిపోలేదు, దేవుని నుండి దూరం వెళ్ళలేదు. కానీ తన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు మరింతగా దేవునికి దగ్గరకు తీసుకుని వెళ్ళిన యెఫ్తా జీవితంలో మనం ఇదే చూస్తాం.